హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరమ్మ. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో వచ్చేసి మనకెంతో మేలు చేసే మంచి హెల్తీ ఫుడ్ అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మనందరికీ తెలిసిన మునగాకు ఫ్రై అయితే చేద్దామండి. మనకు మంచి ఆరోగ్యం కావాలంటే దీనిని వారానికి 2-3 సార్లు అయినా తినాలని అంటారండి. కానీ మనం అలా తినలేకపోతున్నాం కాబట్టి నెలకు 2-3 సార్లు అయినా తినడానికైతే ప్రయత్నిద్దామండి. ఆ మునగాకు చిగురులో నుంచి వచ్చిన మునక్కాళ్ళు అయితే సాంబారుల్లోనూ అలాగే గుడ్లు ములక్కాళ్ళు వండుకొని అయితే టేస్టీగా తినేస్తూ ఉంటామండి. కానీ ఆకు విషయానికి వస్తే అంతగా తినం కదా మనం. దానికి చిన్న చిరుచేదు అయితే వస్తుందండి. అది పోవాలంటే మనం ముందుగా దానికి ఒక పొడి అయితే తయారు చేసుకోవాలండి. దేనినైనా రుచికరంగా తయారు చేసి మనం తిని మన వాళ్ళకి పెట్టి వాళ్లతో అద్భుతంగా ఉందని అనిపించుకునే తెలివైతే మన దగ్గర ఉంది కదండి. ఈ పొడికి కావలసినవి కొద్దిగా పల్లీలు, 3-4 స్పూన్లు అయితే నువ్వులు వేసానండి. ధనియాలు, జీలకర్ర, 4-5 ఎండుమిర్చి వేసి నేను బరకకైతే గ్రైండ్ చేశానండి. తీసేసేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసి ఒక్కసారి మనం అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటే పొడి అయితే బరకగా ఉండాలండి. చాలా బాగుంటుంది. ఇలాగా స్టవ్ మీద అయితే ఒక కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోతుందండి. మనం ఒక మంచి టేస్టీ పొడి అయితే వేస్తున్నాం కాబట్టి ఆయిల్ తక్కువ వేసినా పర్వాలేదండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ నేను మినప్పప్పు వేసానండి. అలాగే కొద్దిగా ఆవాలు, 1 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, అలాగే 1 అర టీ స్పూన్ జీలకర్ర అయితే వేసి బాగా వేగిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మునగాకు అయితే వేసేస్తున్నానండి. ఈ మునగాకైతే నేను చాలా లేతదైతే తీసుకున్నానండి, బేగా మగ్గిపోతుందని. కొంతమంది ముదురుది కూడా చేస్తారు. ముదురుగా ఉన్న ఆకైతే కొంచెం మనకు వేగడానికి టైం పడుతుందండి. ఇదైతే లేతది కాబట్టి వెంటనే మగ్గిపోతుంది. ఇలాంటిది తెచ్చుకున్నా పర్వాలేదండి, ముదురుది తెచ్చుకున్నా పర్వాలేదు. ఏ విధంగానైనా మనం మునగాకు తినడం అసలు మానొద్దండి. 1 బంగాళదుంప కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసానండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసేసానండి. ఇందులో కారం అది ఏమి వేయక్కర్లేదు. మనమైతే పొడి చేసుకున్నాం కదండి, ఆ పొడి అయితే వేసేసి బాగా కలుపుకుందాము. ఈ పొడి అయితే మిక్సీ మూత తీసేసరికి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. అలాగే మునగాకు కూడా మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి. ఈ పొడి వేసేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న మునగాకైతే చాలా లేతదండి, చిగుర్లు కూడా ఉన్నాయి, కాడల్లాగానే. అవన్నీ కూడా వేసేసాను నేను మంచిదేనని. మీరు కూడా ఎక్కడ మునగాకు కనబడినా అస్సలు వదలొద్దండి. తెచ్చుకుని అయితే ఈ విధంగా ట్రై చేయండి, చాలా మంచిదండి. మనం దీనిని ఏ విధంగానైనా తినచ్చండి. రైస్తో కాకపోయినా ఊరికనే కూడా తినచ్చు. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. అలా లేకపోతే కొద్దిగా రైస్ పెట్టుకుని అయితే ఎక్కువ కర్రీ అయితే వేసుకుని తినచ్చండి. వేడివేడి అన్నం కొద్దిగా పెట్టుకుని అందులో ఎక్కువ కూర వేసుకుని అయితే తింటే చాలా బాగుంటుందండి. అక్కడక్కడ బంగాళదుంప ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి కదా, చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. ట్రై చేయండి. అదే ముదురుగా ఉన్న ఆకైతే కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ ఎంత ఇంకిపోయేంత వరకు మనం ఎలా వేయించుకుంటే బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చివరాఖరిగా మనకు మునగాకు కూర అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో అయితే వేసుకుని తినేద్దామండి. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదండి. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉందండి. ట్రై చేయండి. అలాగే వీడియో చివరిలో అయితే నేను ఒక హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి. ఇది నేనైతే ట్రై చేస్తున్నానండి. చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందండి. నేను వారానికి 2-3 సార్లు అయితే ట్రై చేస్తున్నాను. దీని పూర్తి వివరాలు అయితే నేను మరొక వీడియోలో అయితే పెడతానండి. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.